తెలుగుదేశం పార్టీ వాళ్ళనే ఇట మీడియా ముందు కాకుండా ఒక 5 నిమిషాలు పక్కకు పిలుచుకుపోయి మాట్లాడితే గాన ఇది మంచి ప్రభుత్వమా పనికిమాలిన ప్రభుత్వమా అనేది వాళ్ళే చెప్తారు. 70-80% మంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కూడా ముందర చంద్రబాబు నాయుడు గారికి జిందాబాద్ కొట్టిన పక్కకు పోయినాక ఈ చంద్రబాబు నాయుడు మారడరా, ఎన్నిసార్లు ఇతన్ని నమ్మినా కూడా మళ్ళా మనల్ని మోసమే చేస్తాడు తప్ప న్యాయం చేయడం అని రాష్ట్ర ప్రజలు కాదు, ఆ పార్టీలో ఉన్న సీనియర్ మోస్ట్ నాయకులు కూడా ఈరోజు మాట్లాడుకుంటున్నారు. ఈరోజు పులివెందులగాన జెడ్పీటీసీ అభ్యర్థికి మంచి మెజార్టీని ఇస్తే మీరు రాసి పెట్టుకోండి, 6 నెలలు 8 నెలల వ్యవధిలో రాష్ట్రంలో టీడీపీ వాళ్ళు ఏ ఊర్లో తిరిగినా ప్రజలే తన్నడం మొదలు పెడతారు. కాబట్టి ఆ పరిస్థితి వస్తుందని కూడా నేను తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రజల్లో ఉన్న అభిమానాన్ని తూడ్చేయడం అంత సులభం కాదు. ఎందుకంటే ఆయన పేద ప్రజల అకౌంట్లలో వేసినటువంటి 3 లక్షల కోట్ల రూపాయల డబ్బులను ప్రజలు ఎవరు కూడా మర్చిపోలే. కాబట్టి ఇక్కడ ఉన్న నాయకులు కూడా చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. అన్న 70-80% మంది ఈరోజు మాట్లాడే వాళ్లకు రాజకీయ భిక్ష పెట్టింది కూడా వైఎస్ఆర్ కుటుంబమే.